భైరవం ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు? భైరవం ఆల్మోస్ట్ కమ్బ్యాక్ ఫిల్మ్ అండి. నాకు, మనోజ్కి, సాయిద్ కూడా ఆల్మోస్ట్ తను హిందీలో చేసినా సరే తెలుగులో ఆల్మోస్ట్ 5 years గ్యాప్ తర్వాత వస్తుంది. సో ఒక అద్భుతమైన కథ వెట్రిమారన్ గారు రాసింది. అండ్ తెలుగులో విజయ్ ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్. ఒక ఎమోషన్స్ని, యాక్షన్ని, డ్రామాని అద్భుతంగా పండించారు. అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాలస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఆయన ముందు సినిమాల కంటే కూడా ఈ సినిమాలో పాటలు ఆల్రెడీ మంచి హిట్ అయిపోయాయి. శ్రీచరణ్ పాపం ఎప్పుడు మంచి సాంగ్ చేసినా సరే అదే పాటలు ఇంకొంచెం బెటర్గా ఉండాలంటారు. బట్ దిస్ టైమ్ 2 songs విపరీతంగా వినపడుతున్నాయి. సో వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అండ్ ఫ్రెండ్షిప్ సాంగ్ కూడా బాగా, ఫ్రెండ్షిప్ సాంగ్ ఓపెనర్లో పెద్ద హిట్ లేదు, గిచ్చి గిచ్చి. సో తనకి మంచి కమర్షియల్ సక్సెస్ రావాలి ఈ సినిమాతో. అండ్ విజయ్ అనే డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ అవ్వాలి. ఎందుకంటే ఐవ్ సీన్ వాట్ తను హ్యాండిల్ చేసిన విధానం అండి. అంటే 80 odd daysలో ఇంత స్పాన్ ఉన్న సినిమా 3.5 months టైంలో చేయడం అనేది చిన్న విషయం కాదు. అండ్ ఆ వెరీ క్లారిటీ ఉన్న డైరెక్టర్. తనకి ఏం కావాలి, ఎడిట్ ప్యాటర్న్ ఏంటి, సో ఆర్టిస్టుల దగ్గర ఎలా తీసుకోవాలి, అంటే ముగ్గురిని బ్యాలెన్స్ చేయడం అంటే చిన్న విషయం కాదు. సో విజయ్కి ఈ సినిమా హిట్ అయ్యింది అంటే ఫస్ట్ క్రెడిట్ నేను విజయ్కి ఇస్తానండి. ఎందుకంటే హీఈస్ అ వండర్ఫుల్ డైరెక్టర్, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. సో తన కోసం ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ మాకందరికీ ఎవ్రీవన్ డిజర్వ్స్ ఎ సక్సెస్. సో ఈ సినిమాతో అందరికీ మంచి హిట్ రావాలి. అండ్ అందరూ పైన ఈ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాతో శంకర్ గారు అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది టాలీవుడ్కి. అవును. సో అమ్మాయి వర్క్ గురించి ఏం చెప్తారు? ఆ అమ్మాయి షీఈస్ వెరీ టాలెంటెడ్ అండి. షీఈస్ అ మల్టీ టాలెంటెడ్ గర్ల్. సింగర్. షీఈస్ ఆల్సో వెరీ ఎనర్జెటిక్ ఆన్ సెట్స్. అండ్ హర్ ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు. సో తనకి ఈ సినిమా ఒక మంచి ఎక్స్పీరియన్స్ లాగా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నిర్మాత కేకే రాధామోహన్ గారు అట్ దిస్ ఏజ్ ఆయన సినిమా సమ్మన్ హూ హ్యాస్ సో మచ్ ప్యాషన్ ఫర్ సినిమా. హీఈస్ ఆల్మోస్ట్ 70+. ఈ టైంలో ఆయన జనరల్గా ఇంకెవరైనా అయితే ముగ్గురు ఎప్పుడో చేశారు సినిమా, ఎలా ఉంటుంది ఏంటి అవి ఏమి క్యాలిక్యులేషన్స్ లేవండి. ఈ సినిమాకి వీళ్ళు కరెక్ట్ అని నమ్మి అంత ఇన్వెస్ట్ చేసి ఈ సినిమాని ఇంత అద్భుతంగా ఇవాళ కనపడుతుందంటే ద మెయిన్ రీజన్ ఇస్ రాధామోహన్ గారు. అండ్ ద అదర్ పర్సన్ ఇస్ శ్రీధర్ నెక్కంటి గారు. ఆయన ఆల్మోస్ట్ ఎవ్రీడే సెట్లో ఉండి మొత్తం టీమ్ని అందరినీ మోటివేట్ చేసి, సో వండర్ఫుల్ ప్రొడక్షన్ టీమ్. అండ్ రాధామోహన్ గారికి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. అలాంటి నిర్మాత ఎన్నో సినిమాలు తీయాలి తెలుగులో. సో ఐ విష్ రాధామోహన్ గారు హ్యూజ్ బ్లాక్ బస్టర్ ఈ సినిమాతో. నెక్స్ట్ సుందరకాండ ఆల్మోస్ట్ డబ్బింగ్లు అయిపోయాయండి. ఇంకా ఫైనల్ కాపీ మోస్ట్లీ ఇంకొక 20 daysలో వచ్చేస్తుంది. సో వన్స్ ద ఓటీటీ క్లోజెస్ రిలీజ్ డేట్ ఇచ్చేస్తారు. మోస్ట్లీ జూలైలో ఉంటుంది. అండ్ దెన్ ఆగస్ట్ నుంచి ఐఐటి కృష్ణమూర్తి అని తీశాడు, వర్ధన్ అని. ఆ అబ్బాయితో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. గుడ్.